ఒకటండి, సంపద సృష్టిస్తాం అనేది అది లాంగ్ ప్రాసెస్, చాలా టైం పడుతుంది. అందువల్ల ఏం చేస్తారంటే ఇప్పుడు రాజధాని నిర్మాణానికి కానీ వీటిలో కూడా ఏంటంటే ల్యాండ్ పూలింగ్కి తీసుకున్నారు. కొంత భూమి అనేది ప్రభుత్వం అమ్ముకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆయన ఆ రకంగా ఇది ఇన్స్టాంట్గా క్యాష్ చేసుకుని ఇన్స్టాంట్గా కట్టాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు. కాకపోతే అది ఏంటంటే వాళ్ళ పాలకులు కాబట్టి వాళ్ళ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడం అనేది మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమాత్రం కూడా ఒప్పుకోరు. సార్ చూస్తున్నారుగా, గతంలో ఉన్నటువంటి భూమి కంటే ఇంకా భూమి కావాలనే విధానాన్ని ఎలా ఎలా చూస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి అమరావతిలో భూమిని కేటాయించిన విధానాన్ని మళ్ళీ ఇంకా భూమి కావాలంటే ఏమండి, ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోవడానికి ఇబ్బంది ఏమి లేదండి. ఏంటంటే అక్కడ ఉన్న 29 గ్రామస్తులు కూడా ఏంటంటే ఎకరం ₹1 కోటి లోపే ఉన్నటువంటి వాళ్ళ 4-5 కోట్లు పలుకుతుంది. అందువల్ల ఎవరైనా వచ్చి ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం అనేది సహజం అది. ఎందుకంటే మనిషి ఆశాజీవి, డబ్బులు వస్తున్నాయంటే ఎవరైనా ఇస్తారు. ₹1 ఖరీదు చేసేది 4 కోట్లు 5 కోట్లు వస్తుంది ల్యాండ్ పూలింగ్ ఇస్తే. అందువల్ల ఏంటంటే అందరూ కూడా ఇస్తున్నారు. కాదేంటంటే ఇప్పుడు ఒక రాజధానికి 80,000 ఎకరాలు 90,000 ఎకరాలు అనేది అది అనవసరమని చెప్పి ప్రజలు ఎక్కువ మంది అనుకుంటున్నారు.